నమస్కారం N24 న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించాలన్న సీఎం, పుష్కరాలకు పగడ్బందీ ఏర్పాట్లు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకూడదని వెల్లడి, పుష్కర ఘాట్ల వద్ద భద్రత, పరిశుభ్రతపై దృష్టి. రేవంత్ పర్యటనలకు కేంద్రం గతంలో అనుమతిచ్చిందన్న కిషన్ రెడ్డి. రేవంత్ విదేశీ పర్యటనపై కేంద్రం వివక్ష చూపలేదన్న కిషన్ రెడ్డి. తప్పుడు ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్య. విదేశీ పర్యటనలకు అనుమతులు నిబంధనల ప్రకారమేనన్న కిషన్. జోగి రమేష్ కుటుంబంపై మేఘన సంచలన ఆరోపణలు. అదనపు కట్నం కోసం వేధించారన్న మేఘన. మత మార్పిడికి ఒత్తిడి చేశారని ఆవేదన. భర్త ఆరోగ్య సమస్య దాచి పెళ్లి చేశారన్న ఆరోపణ. గణేష్ ఉత్సవాలకు పగడ్బందీ ఏర్పాట్లు చేయాలన్న సిపి రమేష్. నిమజ్జనంలో ట్రాఫిక్ పై ప్రత్యేక దృష్టి. 25,000 విగ్రహాల నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం. ఉత్సవాలపై శాఖల సమన్వయంతో ఏర్పాట్లు. He believed in renewable energy before even India understood renewable energy. He believed that we don't need to depend on Germany or Europe to create self-reliance. గోదావరి పుష్కరాలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు అధికారులు పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ప్రకృతి ఆరాధనతో పాటు ఆధ్యాత్మిక భావనను ప్రతిబింబించేలా పుష్కరాలను నిర్వహించాలని సూచించారు. దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించాలన్నారు. భక్తుల కోసం తాగునీరు, పారిశుద్ధ్యం, రవాణా, వసతి, వైద్య సేవల వంటి మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. పుష్కర ఘాట్ల వద్ద పరిశుభ్రత, భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు. భారీగా భక్తులు వచ్చే పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ నియంత్రణ, అత్యవసర సేవల ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యం పెంచేలా చర్యలు చేపట్టాలన్నారు. గోదావరి పుష్కరాలను రాష్ట్ర ప్రతిష్టను ప్రపంచ స్థాయిలో చాటి చెప్పే కార్యక్రమంగా నిర్వహించాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అసంబద్ధ ప్రకటనలు చేస్తున్నారని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు విమర్శించారు. ఏకగ్రీవ ఎన్నికల విషయంలో జగన్ గతంలో ఒక విధంగా మాట్లాడి ఇప్పుడు మరో విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. స్థానిక ఎన్నికలపై వైఎస్ఆర్సీపీ నేతలు ప్రజలను భయపెట్టేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎన్డీఏ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు ద్వారా ప్రజలకు ప్రభుత్వం అందుబాటులో ఉంటోందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ప్రజలు మద్దతునిస్తారని ధీమా వ్యక్తం చేశారు. గ్రామాల్లో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులే కూటమికి విజయాన్ని అందిస్తాయన్నారు. వైఎస్ఆర్సీపీ నేతలు ఎన్నికలకు ముందే ఓటమి భయంతో విమర్శలు చేస్తున్నారన్నారు. ఏకగ్రీవ ఎన్నికలపై ప్రజల్లో గందరగోళం సృష్టించవద్దని సూచించారు. ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునే వాతావరణం ఉండాలని పేర్కొన్నారు. ఇస్తే మాత్రం మీ టికెట్లు రావని అసలు ఏంటి బేరాలేంటి? ప్రజాస్వామ్యం మీద మీకు నమ్మకం ఉందా? ప్రజాస్వామ్యం నీ చేతుల్లో ఉన్నట్లుగా మాట్లాడే తీరు చూస్తే దీనికి ఒక చట్టం ఉంటుంది. స్థానిక సంస్థలు ఎన్నికలు సీట్లో గెలవాలంటే ప్రజలు నిర్ణయిస్తారు. మొన్నను నీకు ఏ రకంగా ప్రజలు రిజల్ట్ ఇచ్చారో చూశారు. రేపు స్థానిక ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా రిజల్టు ఎన్డీఏ కూటమి అభ్యర్థులకి బ్రహ్మాండ మెజార్టీ ఈ ప్రజలు ఇస్తారు. అది జరగబోతుంది. అయితే ఈ లోపున జగన్మోహన్ రెడ్డి ప్రకటన చూస్తే భయపడుతున్న విషయాన్ని స్పష్టమవుతుంది. ఖచ్చితంగా ఏకగ్రయాల్లో ప్రోత్సహించాలి. అదే సమయంలో దౌర్జన్యాలకి, భయభ్రాంతులకు గురి చేసి నీలాగా ఏ పరిస్థితుల్లో కూడా అది ఎన్డీఏ కూటమి చేయదు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు తీర్పు ప్రకారంగా జరుగుతుంది. రేపు కూడా తెలుగుదేశం పార్టీ కానీ ఎన్డీఏ కూటమి కానీ మేము కూడా సీట్లు కూడా ఇచ్చేది ప్రజలే, పార్టీలు కాదు. ప్రజల అభిప్రాయ సేకరణ ప్రకారంగా ప్రజలు నచ్చిన వ్యక్తికే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, మా గౌరవ జాతీయ అధ్యక్షుల వారు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కావచ్చు, లేకపోతే మా పార్టీ అధ్యక్షులు కావచ్చు, వీరెవ్వరు మీ ముగ్గురు కూడా మా పార్టీ పెద్దలు కానీ ఖచ్చితంగా ప్రజాభిప్రాయ సేకరణ తీసుకొనే ప్రజల ఆమోదం తెలిపిన వ్యక్తికే మేము సీట్లు ఇస్తాం. అదే సమయంలో ప్రజలు కూడా ఖచ్చితంగా
ప్రజాసేవకు అంకితమైన ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు మేము వేసిన రోడ్లు కానీ, గ్రామాల్లో కాలువలు కానీ, ఈరోజు మున్సిపాలిటీల్లో చేసే అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఈరోజు ప్రజలు ఆ అభివృద్ధిలే ఆ ప్రజల ద్వారా రేపు ఓట్లు రాబోతున్నాయి. ఖచ్చితంగా బ్రహ్మాండమైన మెజారిటీ రాబోతుంది. మేము 2014-19లో 25,000 కిలోమీటర్లు మేము రోడ్లు కాలువలు నిర్మించాం. మీ టైంలో 2019-24 మధ్యలో కేవలం 1,800 కిలోమీటర్లు మాత్రమే మీరు నిర్మించారు. అది కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఈ 2 సంవత్సరాల్లో, ఈ 2 ఇయర్స్లో మేము ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకత్వం, మంత్రులు అందరూ కూడా సమిష్టిగా ఈరోజు ఈ రాష్ట్రాన్ని ఈ 2 సంవత్సరాల్లోనే మేము దాదాపు 4,000 కిలోమీటర్లు పైబడి మేము ఈరోజు రోడ్లు నిర్మించాం, కాలువలు. మీరు 5 సంవత్సరాల్లో వాట్సాప్లో, సోషల్ మీడియాలో వైరల్ అయ్యే కనీసం గుమ్ములు కూడా కప్పలేని పరిస్థితిలో మేము ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రహదారుల నిర్మాణం కానీ అన్నీ కూడా ఈరోజు గ్రామాల్లో గ్రామ వికాసానికి నాంది పలిగే విధంగా ఈరోజు గ్రామాభివృద్ధికి కట్టుబడి ఉండి 2 ఇయర్స్లోనే ఆర్థిక ఇబ్బందులను కూడా అధిగమించి ఈరోజు చేశారు. కొన్ని ఇబ్బందుల్లో కూడా అక్కడ ఉన్నప్పటికి కూడా దాన్ని కూడా అధిగమించి ఈరోజు గ్రామాభివృద్ధి జరిగింది. ఈరోజు మీరు ఎందుకు భయపడుతున్నారో అర్థం కాదు. ఈరోజు ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రజలు ఏ ఎలక్షన్ వచ్చినా సరే ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని బ్రహ్మాండంగా గెలిపించి సిద్ధంగా ఉన్నారు. మీ గ్రామాల్లో పెన్షన్ ఇచ్చినప్పుడు చెప్తున్నారు, అయ్యా జగన్మోహన్ రెడ్డి పెంచుకుంటూ పోయాడు, మాట ఇచ్చాడు, కొన్ని ఇవ్వలేకపోయాడు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చిన అనంతపురం జిల్లా రాయదుర్గంలో సుజ్లాన్ విండ్ ప్రాజెక్టుకు మంత్రి నారా లోకేష్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ను పునరుత్పాదక ఇంధన రంగంలో దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలబెట్టడమే లక్ష్యమని తెలిపారు. 1.3 గిగావాట్స్ సామర్థ్యంతో ప్రాజెక్టుల విస్తరణ చేపట్టనున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టుల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 4,000 ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని పేర్కొన్నారు. రాయితీలు, పరిశ్రమల తోడ్పాటుతో స్థానికంగా ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయన్నారు. పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం అనుకూల విధానాలు అమలు చేస్తోందన్నారు. విండ్, సోలార్ వంటి గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామన్నారు. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యమన్నారు. పరిశ్రమలు ఏర్పాటయ్యే ప్రాంతాల్లో మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. రాయదుర్గం ప్రాంతం పునరుత్పాదక ఇంధన ఉత్పత్తికి అనుకూలంగా ఉందని పేర్కొన్నారు. This for me is very, very exciting. It's not merely an investment into a district. It is about bringing manufacturing into a district. It is about bringing the entire ecosystem into the district. And it is important that we provide jobs to the youth of Anantapuram district. You know, Suzlon is a company that put India on the global wind energy map. But Suzlon as a company has also had an amazing highs and amazing lows. But what really drives this company is the resilience with which they have bounced back. And when I look back, it's important to understand the culture of the company. It is important to understand what makes Suzlon so great. It is the commitment that they make to the farmers. Once a commitment made, they stand by that commitment. Through thick and thin, they ensure that they've honored their commitment to the farmers. And that is the culture that Tulsi Tantigaru has built into this great company, Suzlon. You know, you can restructure your balance sheets. You can overcome your difficulties. But what is important is that trust once lost cannot be rebuilt with that ease. As a company, Suzlon has not lost the trust of the farmers, not lost the trust of the people of Andhra Pradesh. And that is why this relationship has ignited all over again. And we are really excited that Girish Bhai has again doubled down on Andhra Pradesh and said, yes, I will make Andhra Pradesh the number 1 state in renewable energy. And I'd like to thank him on behalf of the people of Andhra Pradesh for believing in us. If you look at it, in the last 1 year, Andhra Pradesh has made substantive strides. We were the 4th largest addition to renewable energy.
For my chief minister, that is not good. I tried to explain to him that between 19 to 24, only 6 megawatts was added. And in 1 year, we added close to about 4.2 gigawatts of renewable energy. But he was very disappointed in all of us. He said Andhra Pradesh should be number one. And that will be the defining moment for us. So for me, Girish Bhai, we need to double down. We need to work together. And for me, Andhra Pradesh has to be number one. I know I'm competing with Rajasthan. I know I'm competing with Gujarat, where there is plenty of land. But look in front of you, there are farmers here. Farmers who understand the power of renewable energy. Farmers who understand the importance of renewable energy. Farmers who understand that renewable energy can create a livelihood for them, for their children. And if you notice, as a district, Anantapuram district, people are very humble, people are very docile, they're very welcoming, and they do not believe that legal litigation is the way forward. They believe that we can sit across the table, resolve our issues. So I would request you to double down on Anantapur and make this your hub and ensure that Andhra Pradesh becomes number one in renewable energy every year. Girish Bhai, you know, speed of doing business is our hallmark. This idea of speed was given to me by Chandra from Tata Sons. I had an opportunity to drive back with Chandraji to the airport. As soon as the government changed, he came visiting our Chief Minister. And our Chief Minister has a nice way of coaxing people to volunteering their time for the state. So he was coaxed into being the Vice Chairman to lead the entire economic revolution of the state. And I had the fortune to drive him back. And I asked him, sir, what is your single advice you can give to me for Andhra Pradesh to bounce back? And he said, speed, speed, and only speed. He said, today investments have become thousands of crores, multi-billion dollars. Even a week delay, even a month delay throws the entire business plan out of whack. So it is very important that the state delivers on the promise of speed. State delivers to the entrepreneurs, to all the way up to the big business houses. And that is how the speed of doing business really came about. You know, today the projects that we are undertaking are twofold. One is to add 1.3 gigawatt of renewable energy capacity. And in addition to that is to also further invest in Uruvakonda to expand the entire production facility of the blades. And I'd like to thank Girish Bhai for his vote of confidence and for his belief in Andhra Pradesh. And both these investments to put together will create direct and indirect jobs of 4,000. And that for me means a lot in the great. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సైబరాబాద్ సిపి డాక్టర్ ఎం రమేష్ సూచించారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ 14 నుంచి 25 వరకు 12 రోజుల పాటు జరగనున్న గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. గతేడాది సైబరాబాద్ పరిధిలో సుమారు 25,000 గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ ఏడాది కూడా భద్రతా ఏర్పాట్లను పటిష్టం చేయాలని నిర్ణయించారు. విగ్రహాల ఏర్పాటు, ఊరేగింపులు, నిమజ్జనం సమయంలో ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులు సూచించారు. పోలీసులతో పాటు మున్సిపల్, రెవెన్యూ, హైడ్రా, ఆర్ఎండ్బి, వైద్య, ఆరోగ్య, అగ్నిమాపక, విద్యుత్, జలమండలి, ఆర్టీసీ, టూరిజం శాఖల అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. గతేడాది ఎదురైన సమస్యలను సమీక్షించి ఈ ఏడాది వాటిని పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఎక్కడ ప్రమాదాలు జరగకుండా విద్యుత్ శాఖ నుంచి తర్వాత లేక్స్ వద్ద బ్యారికేడింగ్ చేయడం, ఎవరు కూడా ప్రమాదవశాత్తు మునిగిపోకుండా నిర్మాణ సాంకేతికతలను వినియోగించడం ద్వారా పెద్ద భవనాల నిర్మాణాన్ని నిర్ణీత సమయంలో పూర్తి చేయవచ్చని యాక్టివ్.in సంస్థ సీఈఓ నరసింహారావు తెలిపారు. నిర్మాణ రంగంలో కొత్త టెక్నాలజీలను ఉపయోగించడం వల్ల పనులు వేగం పెరగడంతో పాటు నాణ్యతను కూడా మెరుగుపరచవచ్చన్నారు. భవనాల్లో విస్తృతంగా గాజును ఉపయోగించడం వల్ల సహజ కాంతి, గాలి ప్రసరణ మెరుగుపడుతుందని వివరించారు. ఇలాంటి డిజైన్ విధానాలు ఇంటి లోపల ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించడంలో సహాయపడతాయని తెలిపారు. నిర్మాణంలో కిటికీలు, గాజు, మెట్ల గ్రిల్స్ వంటి అంశాలు మొత్తం ఇంటి నిర్మాణం వ్యయంలో దాదాపు 10% వరకు ఖర్చు కావచ్చన్నారు. అందువల్ల నిర్మాణానికి ముందే సరైన ప్రణాళిక అవసరమని సూచించారు. ఆధునిక నిర్మాణ పద్ధతులతో సమయం ఆదా చేయడంతో పాటు నిర్వహణ ఖర్చులను కూడా తగ్గించుకునే అవకాశం ఉందన్నారు.
నిర్మాణ రంగంలో సాంకేతికతను పెంచితే వినియోగదారులకు మెరుగైన ఫలితాలు అందించవచ్చని చెప్పారు. 10 స్లాబ్స్ అయినాక కింద నుంచి టైల్స్ వేసుకుంటూ ఇంటీరియర్ వర్క్స్ అన్ని కూడా స్టార్ట్ చేయొచ్చు. అట్లాగే విండోస్కి వచ్చేప్పటికి ఇది వరకు అంతా 3x3 4x3 విండోలు ఉండేవి, ఇప్పుడు లేవు. ఇప్పుడు విండోస్ అన్ని కూడా ఫ్లోర్ టు సీలింగ్ హైట్స్ ఇస్తున్నారు, ఎక్కువ గ్లాస్ వాడుతున్నారు, డబుల్ గ్లాసెస్ ఇస్తున్నారు టు సస్టైన్ ద విండ్ లోడ్స్. కొన్ని ప్రాజెక్ట్స్లో అయితే హీట్ కట్ చేసేది, యూవీ కట్ చేసే గ్లాసెస్ కూడా ఇస్తున్నారు. ద టెక్నాలజీ ఇస్ టోటలీ చేంజ్. నౌ అవర్ టెక్నాలజీ వీ కెన్ సే ప్రౌడ్లీ ఆన్ పార్ విత్ ఎనీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై ఆయన కోడలు మేఘన సంచలన ఆరోపణలు చేశారు. అదనపు కట్నం కోసం వేధించారని, మత మార్పిడికి ఒత్తిడి చేశారని ఆరోపించారు. తన భర్తకు ఉన్న ఆరోగ్య సమస్యను దాచిపెట్టి మోసపూరితంగా వివాహం చేశారని మీడియా సమావేశంలో కన్నెంటి పర్యంతమయ్యారు. పెళ్లి తర్వాత తనకు ఎదురైన పరిస్థితులను వివరించిన మేఘన కుటుంబ సభ్యుల నుంచి తనకు తీవ్ర వేధింపులు ఎదురయ్యాయని ఆరోపించారు. అదనపు కట్నం కోసం ఒత్తిడి చేశారని పేర్కొన్నారు. మత మార్పిడికి సంబంధించిన ఒత్తిడి కూడా ఎదురైందని ఆరోపించారు. భర్త ఆరోగ్య సమస్య గురించి ముందుగానే చెప్పకుండా వివాహం జరిపించారన్నారు. ఈ కారణంగా తాను మానసికంగా, శారీరకంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. తన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని కోరారు. తనకు జరిగిన అన్యాయంపై న్యాయం కోసం పోరాడతారని స్పష్టం చేశారు. వివాహ సమయంలో జరిగిన విషయాలను, పెళ్లి తర్వాత ఎదురైన సమస్యలను అధికారులు సమగ్రంగా పరిశీలించాలని కోరారు. మమ్మల్ని పెళ్లి వరకు తీసుకొచ్చి పెళ్లి చేశారు. అది ఇప్పుడు అబ్బాయితో ఒకటైతే, సెకండ్ వచ్చేసి క్రిస్టియన్స్ అని చెప్పేసి తెలియకుండానే పెళ్లి చేసి, నేను క్రిస్టియానిటీ ఫాలో అవటం అనేది నేను తప్పుగా పరిగణించట్లేదండి. ఎవరి దేవుని వాళ్ళు రెస్పెక్ట్ చేస్తారు. బట్ చెప్పకుండా పెళ్లి చేసి మోసం చేసిందే కాక బలవంతం చేయడం అనేది ఇంకొక తప్పు. అవన్నిటిని నేను ఎఫ్ఐఆర్ లో క్లియర్ గా చెప్పినా చెప్పకున్నా ఇప్పుడు డైరెక్ట్ గా మీకు ప్రతి ఒక్కరికి నా బాధ అర్థమవుతుంది అని చెప్పి ఇప్పుడు ఇంకొకసారి మీకు అందరికీ చెప్పుకుంటున్నాను. అక్కడ ఆవిడ బైబిల్ చదువుతున్నా నేను వాటిని అన్నిటినీ నేను ప్రతి ఒక్కదాన్ని నేను రెస్పెక్ట్ చేస్తాను ఖచ్చితంగా. బట్ నన్ను బలవంతం చేయడం అనేది ఖచ్చితంగా 100% తప్పు. అండ్ మా దేవుళ్ళని ఇప్పుడు నేను వాళ్ళని బతిలాడుకోగా నాకు ఒక 3rd floor లో పూజ గది పెట్టారు. దాంట్లో కనీసం నేను అగరబత్తులు వెలిగించి గంట కొట్టాలన్నా కూడా చాలా భయపడేదాన్ని. ఎందుకంటే ఆమె ఆ టైంలో చేసిన నాకు ఆ వ్యాఖ్యల వల్ల ఫస్ట్ నాకు పూజ చేయాలన్నా కూడా దాంట్లో భయమేది. ఎందుకంటే ఆమె ఎట్లాంటి వ్యాఖ్యలు చేసిందంటే, అసలు మీ దేవుళ్ళు కూడా దేవుళ్ళేనా, అసలు ఇద్దరు అంటే నాకు శివుడు అంటే చాలా ఇష్టం అన్నమాట. ఎప్పటి నుంచో, చిన్నప్పటి నుంచి. నేను అక్కడ కూడా వెళ్ళిన తర్వాత ఆ దేవుడినే పూజించుకున్నాను. ఆ దేవుళ్ళ గురించి కూడా అసలు ఇద్దరు వైఫ్లు ఉంటారు, ఇద్దరు పిల్లలు ఉంటారు, వాళ్ళకు కూడా అన్ని మనుషుల్లాగానే అన్ని ఉన్నాయి. అసలు వాళ్ళ దేవుళ్ళు ఎట్లయితారమ్మా? ఇప్పుడు నువ్వు పూజ చేసావు, ప్రసాదం పెడితే దేవుడు తినేస్తాడా అని చెప్పి ఇట్లాంటి మాటలు మాట్లాడడం కూడా చాలా తప్పు. ఫస్ట్ థింగ్ ఆమె ఇంకా నువ్వు హిందువు, మీ దేవుళ్ళు నమ్ముకున్నావు కాబట్టి నీకు ఇట్లా అయిందేమో, మా దాంట్లోకి వచ్చేసేయి అని చెప్పి ఇట్లాంటి మాటలు మాట్లాడేదన్నమాట. నేను ఎప్పుడు కూడా వాళ్ళ దేవుళ్ళని అయితే నేను తప్పుపట్టలేదు. ఎవరి దేవుడు వాళ్ళకి, ఎవరి దేవుళ్ళు వాళ్ళకే గొప్ప. నేను మీ దేవుని రెస్పెక్ట్ చేస్తాను, మీరు మా దేవుని కూడా అంత రెస్పెక్ట్ చేయాలని చెప్పి నేను అనుకునేదాన్ని. అయితే పెళ్ళైన తర్వాత కూడా తమ కుటుంబాన్ని పలుకుబడితో ఒంటరి చేసి తీవ్రంగా అన్యాయం చేశారని మేఘన తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారం కోసం సజ్జల రామకృష్ణారెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్ వద్దకు వెళ్లినా ఎవరూ స్పందించలేదని ఆరోపించారు. కేసు పెట్టొద్దని, మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకుందామని దేవినేని అవినాష్ నెల రోజుల పాటు సమయం తీసుకున్నారని, చివరకు ఎలాంటి పరిష్కారం చూపలేదని ఆరోపించారు. తమ కుటుంబానికి జరిగిన అన్యాయంపై మీడియా ముందు ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. తమకు న్యాయం చేయాల్సిన వారు కూడా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ పలుకుబడిని ఉపయోగించి తమపై ఒత్తిడి తీసుకువచ్చారని ఆరోపించారు. సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయిందన్నారు. చివరకు ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్టుగా వ్యవహరించారని ఆరోపించారు. తమ కుటుంబం ఎదుర్కొంటున్న పరిస్థితిని ప్రజల ముందుకు తీసుకురావడం తప్ప మరో మార్గం లేకపోయిందన్నారు. మేఘనకు న్యాయం జరిగే వరకు పోరాడతామని తెలిపారు. సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాట్లాడని చెప్పేసి అట్లా కూడా 1 month ఈ రోజు వరకు కూడా ఇంకా వాళ్ళు టైం ప్రొలాంగ్ చేసుకుంటూ వచ్చినారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉందని, పార్టీ శ్రేణులు అందుకు సిద్ధంగా ఉండాలని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పిలుపునిచ్చారు.
లేని ఓట్లు ఉన్నట్టుగా చూపించి ఎన్నికలకు వెళ్లేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ గత 30 నెలల కాలంలో పార్టీని గ్రామస్థాయి వరకు బలోపేతం చేశామని జగన్ పేర్కొన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో ప్రతి కార్యకర్తకు పార్టీ నాయకులు అండగా నిలవాలని సూచించారు. గ్రామస్థాయిలో పార్టీ నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రక్రియలో ఓటర్ల జాబితాలు, ఓట్ల నమోదు విషయంలో పారదర్శకత ఉండాలన్నారు. లేని ఓట్లను చేర్చి ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే ప్రయత్నాలు జరగకూడదని జగన్ పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రజలకు అత్యంత దగ్గరగా ఉండే ఎన్నికలని, గ్రామాల్లో పార్టీ బలాన్ని నిరూపించుకునే అవకాశం లభిస్తుందన్నారు. కార్యకర్తలు ప్రజలతో నిరంతరం సంబంధాలు కొనసాగించాలని సూచించారు. గ్రామాల్లో ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిపై పోరాటం చేయాలన్నారు. ఆంధ్రాలోనే ఇక్కడే మనం చేసినప్పుడే కోర్టు కొట్టేసింది. కోర్టు కొట్టేసినా కూడా అది వేరే విషయం. మనం అంతకన్నా ఎక్కువగానే స్థానిక సంస్థల్లో మనం బీసీలకు ప్రాధాన్యతలు ఇచ్చటం. కానీ ఒకవైపున కోర్టు కొట్టేసిన జడ్జిమెంట్లు ఇక్కడే ఉండగానే మరోవైపున ఈయన అదే జీవో మళ్ళా ఇచ్చి మళ్ళా ఎన్నికలకు పోతా ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంది? ఒక లా ఆల్రెడీ ఒకటి ఉంది, దానికి వయలేషన్, ఆ లాకు వయలేషన్ అని తెలిసి ఈయన వయలేట్ చేస్తూ ఎన్నికలకు షెడ్యూల్ ఇచ్చినాడు. అంటే కోర్టులు ఆటోమేటిక్లీ ఇంటర్వ్యూన్ అవుతాయి, ఆటోమేటిక్లీ కోర్టులు తనను తప్పులు పడతాయి, ఆటోమేటిక్లీ ఎలక్షన్స్ ఇది లేకుండా ఇది సరిదిద్దుకొని చేయాలి అని చెప్పి గట్టిగా చెబుతుంది అని కూడా అయినా ఇచ్చినాడు. కాబట్టి ఈయన ఉద్దేశం అసలు ఎలక్షన్ జరుపుతాడా జరపడా అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఏరియాగా ఉంది. అసలు ఎన్నికలు నిజంగా జరపాలని చంద్రబాబు నాయుడు ఉన్నాడా, ఎన్నికలు జరపకూడదని చంద్రబాబు నాయుడు ఉన్నాడా అనేది ఒక నిజంగానే ఒక క్వశ్చన్ మార్క్ ఏరియాగానే ఉంది. సరే, అది పక్కన పెడదాం. ఎన్నికలు జరుగుతాయనే అనుకోని ముందుకు పోదాం మనం. ఎన్నికలు జరుగుతాయనే వాళ్ళు చేస్తా ఉన్న ప్రకటనల మేరకే మనం కూడా సన్నద్ధంగా ముందుకు పోయే కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉన్న పరిస్థితిలో మనం అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం. ఇలాంటి నేపథ్యంలో మన పార్టీ సన్నద్ధత ఒక మంచి ఏం జరిగింది అని అంటే, ఈ దాదాపుగా ఈ 2.5 సంవత్సరం, దాదాపుగా ఈ 30 నెలలు, మార్చి 16న ఎన్నికల కోడ్ 2024 ఎన్నికల కోడ్ వచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా చూసుకుంటే దాదాపుగా 30 నెలలు. ఈ 30 నెలల కాలంలో మనం ప్రతిపక్షంలో కొన్నా కూడా పార్టీని గ్రామ స్థాయి దాకా కూడా బలంగా తీసుకొని పోగలిగినాం. మొట్టమొదటిసారిగా ఒక ఆర్గనైజ్ స్ట్రక్చర్ లేకి గ్రామ స్థాయి నుంచి డివిజన్ స్థాయి వరకు, మున్సిపాలిటీలో అయితే వార్డులు, గ్రామంలో ఉన్న వార్డు స్థాయి దాకా కూడా పార్టీ బలంగా నిర్మించగలిగినాం. మొట్టమొదటిసారిగా గ్రామంలోనే అనుబంధ విభాగాలు పెట్టడం, గ్రామ కమిటీలు వేయడం. సిమిలర్లీ సేమ్ థింగ్ మున్సిపాలిటీస్లో అయితే వార్డులలో కూడా అదే మాదిరిగా చేసినాం. అంత పటిష్ట స్థాయి నాయకత్వం గ్రామ స్థాయి దాకా తీసుకొని పోయి అక్కడ కూడా కమిటీలు వేసి పార్టీ సన్నద్ధంగా పెట్టాం. ఇది ఒక మంచి కార్యక్రమం మనం ప్రతిపక్షంలో ఉండగా ఈ 2.5 సంవత్సరాల్లో మనం చేయగలిగినాం దేవుని దయతో. ఇలాంటి నేపథ్యంలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మొన్ననే మనం చూసినాం, ఉప ఎన్నికలు జరిగినప్పుడు ఎంపీటీసీ, ఎంపీపీల ఎన్నికలు కానీ, మున్సిపాలిటీలు కానీ, జెడ్పీ చైర్మన్లు కానీ మన కళ్ళ ఎదుటే మనం అంతా చూసాం. మేయర్లు కానీ బలవంతంగా ఏ మాదిరిగా అధికార దుర్వినియోగం చేసి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా దౌర్జన్యం చేసి, ప్రలోభాలు పెట్టి దౌర్జన్యం చేసి ఏ రకంగా ఎన్నికలు రిగ్ చేసే కార్యక్రమం చేసినాడో మనం అంతా కూడా చూసాం. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. నేను అందుకనే ఇక్కడ ఎన్నికల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎన్నికల్లో ప్రతి ఒక్కళ్ళం కూడా ఆషామాషిగా తీసుకోవాల్సిన ఎన్నిక కానే కావు. ఎక్కడైనా ఏ కాన్స్టిట్యున్సీలో అయినా కూడా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కార్యకర్తల కోసం మనం నిలబడే ఎన్నిక ఈ ఎన్నికలు అనేది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. గెలుపు ఓటమి పక్కన పెట్టేసేద్దాం. చంద్రబాబు నాయుడు గారు దౌర్జన్యాలు ఏం చేస్తాడో, ఎలా చేస్తాడో, ఏం చేస్తాడో, ఏ మేరకు చేస్తాడో వేరే విషయం. కానీ ఆ కార్యకర్తకు దౌర్జన్యం చేసిన మా నాయకుడు మాకు తోడుగా ఉన్నాడు అన్న భరోసా ఆ కార్యకర్త కలగాల. తెలుగు స్క్రైబ్ లాంటి సోషల్ మీడియా అకౌంట్లకు కాంగ్రెస్ నాయకులు భయపడాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా ఇన్ఛార్జీలను కలిపితే 200 మందికి పైగా ఉన్నారన్నారు. ప్రతి ఒక్కరూ రోజు మీడియా సమావేశాలు నిర్వహిస్తే సోషల్ మీడియా అకౌంట్ల ప్రభావం ఉండదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలపై సోషల్ మీడియాలో వచ్చే విమర్శలను కాంగ్రెస్ నేతలు సమర్థంగా స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ నాయకులు ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించాలని సూచించారు. సోషల్ మీడియాలో ఏదైనా ఆరోపణ వచ్చినప్పుడు వాస్తవాలను ప్రజలకు తెలియజేయడం ద్వారా అపోహలను తొలగించవచ్చన్నారు. కాంగ్రెస్ కు ప్రజల మద్దతు ఉందని, పార్టీ నాయకులు సమన్వయంతో పనిచేస్తే ఎలాంటి ప్రచారాన్నైనా ఎదుర్కోగలమని ధీమా వ్యక్తం చేశారు.
ప్రతి నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు నాయకులు చురుకుగా పనిచేస్తున్నారని తెలిపారు. పార్టీని కాపాడుకుంటే, వాస్తవాలను ప్రజలకు తెలియజేస్తే, సోషల్ మీడియాను, ఎలక్ట్రానిక్ మీడియాను, ప్రింట్ మీడియాలో అడ్రస్ చేయడం మొదలు పెడితేనే నాయకులు అవుతారు. దాని ఎగ్జాంపుల్ ఎవరు అంటే నేనే. హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బుడ్డ సత్యనారాయణ హత్యకు కుట్ర జరిగిందన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. మన్సూరాబాద్ లో సత్యనారాయణ నిర్వహిస్తున్న రేషన్ షాప్ వద్ద 4 యువకులు అనుమానాస్పదంగా తిరుగుతుండడాన్ని స్థానికులు గుర్తించారు. సుమారు గంట సేపు అక్కడే తిరుగుతుండటంతో అనుమానం వచ్చి వారిని ప్రశ్నించారు. ఈ క్రమంలో 3 యువకులు అక్కడి నుంచి పారిపోగా ఒకరిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పట్టుబడిన యువకులు గార్లపాటి అరవింద్ రెడ్డిగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. అయితే సత్యనారాయణను హత్య చేసేందుకు యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి తనను పంపించారని అతను పోలీసుల ముందు చెప్పినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. కొంతకాలంగా బుడ్డా సత్యనారాయణకు శివచరణ్ రెడ్డి, ఆయన తండ్రి ప్రభాకర్ రెడ్డితో వివాదం కొనసాగుతున్నట్లు సమాచారం. ప్రభాకర్ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడంతో వివాదం మరింత ముదిరిందని చెబుతున్నారు. తనకు ప్రాణహాని ఉందని పేర్కొంటూ సత్యనారాయణ గతంలో ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మరి సరస్వతి నగర్ కాలనీలో మన నజీర్ బైక్ షాప్, అదే మన బీరప్ప గుడి ఎదురుగా నజీర్ బైక్ షాప్ దగ్గర నిన్న సాయంత్రం కూడా కొంతమంది నాకు అనుమానంగా కొంతమంది కనిపించారు. నేను అంత అనుమానం పడలే, ఏముందిలే అని చెప్పేసి టేకడిగా తీసుకున్నా. మళ్ళీ ఈ రోజు ఉదయం సుమారుగా 10 నుంచి 10:30 ప్రాంతంలో మరి నేను అక్కడికి రావడం జరిగింది. నాపై ఒక అతని పేరు ఏదో చెప్పాడు ఇప్పుడే, అరవింద్ రెడ్డి సమ్ ఏదో పేరు చెప్పిండు. అతను నాపై ఇంకో ఎదురుగా ఇంకో అతనికి సైగ చేసుకుంటూ నాపై దాడి చేయడానికి ప్రయత్నం చేశాడు. చేస్తున్న క్రమంలోనే నేను అలర్ట్ అయిపోయినాను. ఎమ్మటే అలర్ట్ అయ్యి అప్పటికే అక్కడ ఉన్నటువంటి చాలా మంది మెయిన్ రోడ్ పెద్ద రోడ్ కాబట్టి నన్ను చూసి చాలా మంది ఆగి ఎమ్మటే నేను పట్టుకున్నాం. ఒకరిని ఎప్పుడైతే పట్టుకుంటామో ఆ అపోజిట్ లో చెరువు కట్ట మీద ఇంకో 2 ఉన్నారు, వాళ్ళు ఎమ్మటే పారిపోయారు. ఇంకో అతను వీరికి అపోజిట్ లో ఉన్న ఇంకో అతను ఒక బైక్ మీద కూర్చున్న అతను వాడు ఎమ్మటే బీరప్ప గుడిలో నుంచి పారిపోయాడు. వీళ్ళు పట్టుకొని మేము గట్టిగా అడిగినాం. అక్కడ ఉన్న ఆ సమయంలో కూడా చాలా మంది అక్కడ చేరుకున్నారు. ఎవరు ఏందని చెప్పేసి వాళ్ళు పట్టుకొని ఎమ్మటే పోలీసు వాళ్ళకి ఫోన్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా వాళ్ళ నాన్న నెంబర్ తీసుకొని వాళ్ళ నాన్నకు ఫోన్ చేసారు. ఎవరైతే మేము పట్టుకున్నామో వాడు ఎమ్మటే ఫోన్ చేస్తే వాళ్ళ తండ్రి మావాడు బీటెక్ చేస్తున్నాడు, ఇబ్రాహీంపట్నంలో ఉంటాడు, ఆడేందుకు ఉంటాడు, అక్కడ ఎందుకు వస్తాడని చెప్పి వాళ్ళ నాన్న మాట్లాడడం జరిగింది. సరే మంచిదని చెప్పేసి ఎమ్మటే పోలీసు వాళ్ళు రావడం జరిగింది. అతను పట్టుకొని మరి పక్కకు జరిగిరు. పోలీసు వాళ్ళు అడిగిరు, ఎందుకు వచ్చినావు ఇక్కడ, నువ్వు బిఎన్ రెడ్డిలో ఉంటా అంటున్నావు, ఇక్కడ నీకేం పని అంటే చెప్పలే. 2-3 సార్లు పోలీసు వాళ్ళు గట్టిగా అడిగేసరికి ఎమ్మటే నన్ను రెక్కి నిర్వహిస్తున్నాము, రెక్కి అంటే అబ్జర్వ్ చేయమన్నారు నన్ను అని చెప్పి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించిందంటూ తెలంగాణకు అన్యాయం జరిగినట్లు ప్రజల ముందు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. 2005లో నరేంద్ర మోదీ అమెరికా వెళ్లాలనుకున్న సమయంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అమెరికా వీసా ఇవ్వొద్దని చెప్పిందని గుర్తు చేశారు. అయితే ఈ ఏడాది జనవరిలో హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో కోర్సు చేసేందుకు రేవంత్ రెడ్డి అమెరికా వెళ్లేందుకు కేంద్రం అనుమతిచ్చిందన్నారు. మూసీ డెవలప్మెంట్ అంశంపై లండన్ వెళ్లేందుకు కూడా అనుమతిచ్చామని, ఇటీవల లండన్ పర్యటనకు కూడా కేంద్రం అనుమతించిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. విదేశీ పర్యటనలకు అనుమతుల విషయంలో కేంద్రం నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తోందని స్పష్టం చేశారు. తెలంగాణకు అన్యాయం చేస్తున్నామన్న ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దన్నారు. ఇచ్చేటప్పుడు అనేక అంశాలను వారు పరిశీలిస్తారు. మొదటిది విదేశాల్లో జరిగేటువంటి సదస్సు లేక సమావేశం. ఆ సమావేశంలో భేటీ అయ్యేటువంటి వ్యక్తుల స్థాయి ఏంటి, వెళ్ళేటువంటి వ్యక్తుల స్థాయి ఏంటి, ఆ వ్యక్తుల బ్యాక్గ్రౌండ్ ఏంటి, అది దేశ విదేశీ నీతికి సంబంధించినటువంటి పరిధిలోనే ఉన్నదా, లేక మన దేశ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రయోజనాలకు ఏమైనా నష్టం కలిగిస్తుందా అనేటువంటిది కూడా ఎప్పటికప్పుడు విదేశాంగ శాఖ ఆలోచిస్తుంది. నాకు రీసెంట్గా కెనడా రావాలని చెప్పి అక్కడ మినరల్ మినిస్టర్ రిక్వెస్ట్ చేయడం జరిగింది. నాకు కూడా రిజెక్ట్ చేశారు. రష్యా మైనింగ్ మినిస్టరు రావాలని చెప్పి అనుమతి అడిగినప్పుడు కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉద్రిక్త నేపథ్యంలో మనం ఇప్పుడు వెళ్ళడం మంచిది కాదని చెప్పి నాకు రిజెక్ట్ చేయడం జరిగింది. ఈ రకంగా కేంద్ర మంత్రులకు అనేక మందికి విదేశాంగ శాఖ విదేశీ పర్యటనలప్పుడు ఆలోచించి అనుమతులు నిరాకరిస్తూ ఉంటారు. ఇదేదో కొత్తదైనట్టు ఒక రేవంత్ రెడ్డి గారే అక్కడ పోయి ఏదో మరి ఉద్ధరిస్తారు కాబట్టి ఆయన నష్టం చేయాలనేటువంటి ఆలోచన
కేంద్ర ప్రభుత్వానికి ఎప్పుడు లేదు. మన దేశ విదేశాంగ విధానానికి ఆ వ్యక్తులతో చేసేటువంటి చర్చలు కానీ సమావేశాలు కానీ సమన్వయం అవుతుందా కాదా, లేదా మన దేశ విదేశాంగ విధానానికి అనుకూలంగా ఉందా లేదా అనేటువంటిది ఆలోచన చేసే నిర్ణయాలు తీసుకుంటారు తప్ప రేవంత్ రెడ్డికి ఒక విధానము ఇంకొకరికి ఒక విధానం కాదు. ఆర్థిక పరంగా చట్టబద్ధమైనటువంటి నిబంధనలు, నిధులు, పెట్టుబడులు పొందేటువంటి సందర్భంలో కూడా మన దేశం యొక్క నిబంధనలు సమన్వయంతో ఉన్నాయా లేదని కూడా ఆలోచన చేస్తూ ఉంటాం. ఇది ఎప్పుడు కూడా రాజకీయ కోణంతో చూడాల్సినటువంటి అవసరం లేదు. ఇది దేశం సంబంధించినటువంటి ఫారెన్ పాలసీ ప్రక్రియలో చూడాల్సినటువంటి అవసరం ఉంది. గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించాలన్న సీఎం, పుష్కరాలకు పగడ్బందీ ఏర్పాట్లు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకూడదని వెల్లడి, పుష్కర ఘాట్ల వద్ద భద్రత, పరిశుభ్రతపై దృష్టి. రేవంత్ పర్యటనలకు కేంద్రం గతంలో అనుమతిచ్చిందన్న కిషన్ రెడ్డి. రేవంత్ విదేశీ పర్యటనపై కేంద్రం వివక్ష చూపలేదన్న కిషన్ రెడ్డి. తప్పుడు ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్య. విదేశీ పర్యటనలకు అనుమతులు నిబంధనల ప్రకారమేనన్న కిషన్. జోగి రమేష్ కుటుంబంపై మేఘన సంచలన ఆరోపణలు. అదనపు కట్నం కోసం వేధించారన్న మేఘన. మత మార్పిడికి ఒత్తిడి చేశారని ఆవేదన. భర్త ఆరోగ్య సమస్య దాచి పెళ్లి చేశారన్న ఆరోపణ. గణేష్ ఉత్సవాలకు పగడ్బందీ ఏర్పాట్లు చేయాలన్న సిపి రమేష్. నిమజ్జనంలో ట్రాఫిక్ పై ప్రత్యేక దృష్టి. 25,000 విగ్రహాల నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం. ఉత్సవాలపై శాఖల సమన్వయంతో ఏర్పాట్లు. He believed in renewable energy before even India understood renewable energy. He believed that we don't need to depend on Germany or Europe to create self-reliance.